గురప్ప గారు, సో జనరల్గా చెప్పండి, ప్రొటెస్ట్లో క్రిమినల్స్ ఉన్నారు, అది అవునైనా సరే నిజమైనా సరే కాదైనా సరే, సో వాళ్ళ మీద AK-47 కావచ్చు, లేకపోతే ఆ లాఠీ చార్జీలు కావచ్చు, ఆ విధంగా అంటే దారుణంగా అలా లాఠీ చార్జ్ చేసే రైట్ ఏదైతే ఉందో అది పోలీసులకు ఉందా? ఏదైనా ప్రొటెస్ట్ అనేది ఒక అసెంబ్లీ అనేది పర్మిషన్ తీసుకొని దాని ఒక రెగ్యులేషన్స్ కు లోబడి ఉంటుందండి. ఆ రెగ్యులేషన్స్ అంటే ఇప్పుడు అక్కడ అసెంబ్లీ అయిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన ప్లేస్ లో మాత్రమే వాళ్ళు చేయాలి. వాళ్ళు పార్లమెంట్ ఓకే. వైపు బ్యారికేడ్ వేట్ చేసి పార్లమెంట్ వైపు పోవడానికి ప్రయత్నం చేయడం వల్ల లాఠీ చార్జ్ చేయడం జరిగింది. కానీ లాఠీ చార్జ్ చేయడానికి ముందు పోలీసులు కూడా మినిమం ప్రికాషన్స్ తీసుకోవాలి. అన్లాఫుల్ అసెంబ్లీ అని డిక్లేర్ చేయాలి. మినిమం ఫోర్స్ యూజ్ చేయాలి. దాని మీద అది అంతకంటే వాళ్ళకు అవసరమైతే టియర్ గ్యాస్ కూడా వాడవచ్చు. వాళ్ళు చేసే పని ఎంతవరకు జస్టిఫైడ్ అనేది మనము అది కోర్టు నిర్ణయిస్తుంది. కొద్దిగా ఎక్సెసివ్ ఫోర్స్ యూజ్ చేస్తున్నట్టు కనపడుతుంది కొంతమంది. సో కానీ గురప్ప గారు, అందరూ గురప్ప గారు, సోషల్ మీడియాలో మనం ప్రొటెస్ట్లకు సంబంధించిన వీడియోలు చూస్తున్నట్లయితే బీహార్లో కావచ్చు, లేకపోతే ఢిల్లీలో కావచ్చు, పోలీసులు విద్యార్థులు పోలీసుల మీద చేసిన ఘటనలు కూడా కొన్ని కనిపించాయి సోషల్ మీడియాలో. బట్ పెద్ద ఎత్తున చూసుకుంటే ఎవరిది తప్పు అని మీరు అనుకుంటున్నారు? తప్పు తప్పు పోలీసులు కాదు, ఎక్సెసివ్ ఫోర్స్ అనేది ఇక్కడ కొద్దిగా పోలీసుల వైపు కనబడుతుంది, ఈ ప్రొటెస్టర్స్ వైపు కనబడుతుంది. ప్రొటెస్టర్స్ కూడా అది బ్యారికేడ్ బ్రేక్ చేసి పార్లమెంట్ వైపు వాళ్ళు పోవడానికి ప్రయత్నం చేశారు. ఒకవేళ పార్లమెంట్ నే వాళ్ళు లోపలికి ప్రవేశించింటే అప్పుడు మన పోలీసులను తప్పు పట్టే వాళ్ళమా కదా?